మీ బిజినెస్లో స్టాఫ్తో తలనొప్పులున్నాయా? చాలామంది స్మాల్ బిజినెస్ ఓనర్స్ లాగే మీరు కూడా ఇదే సమస్యతో సతమతమవుతున్నారా? అయితే అసలు ప్రాబ్లం స్టాఫ్తోనేనా, లేకపోతే మనకు తెలియని ఇంకేదైనా కారణముందా? రండి, ఈరోజు ఈ కామన్ బిజినెస్ మిత్ వెనుకున్న అస్సలు నిజాన్ని బయటకి తీద్దాం. సరే, సూటిగా పాయింట్కొచ్చేద్దాం. మంచి స్టాఫ్ లేకపోతే బిజినెస్ అస్సలు నడవదు. ఈ మాట మనం రోజూ ఎక్కడో అక్కడ వింటూనే ఉంటాం కదా. కాని ఒక్క విషయం చెప్తాను వినండి, అది ఒక పెద్ద అపోహ అంతే. నిజమేంటంటే ఏ బిజినెస్ అయినా సరే నిలబడేదే స్టాఫ్ మీద కాదు, స్ట్రాంగ్ సిస్టమ్స్ మీద. బహుశా ప్రతి ఓనర్ నోటినుంచి వచ్చే మొదటి మాట ఇదేనేమో, అసలు మంచి పనివాళ్లే దొరకట్లేదు సార్, అందుకే నా బిజినెస్ ముందుకు వెళ్లట్లేదు. ఇది చాలా కామన్గా మనం వినే కంప్లైంట్. అవును, ఈ సమస్యను ఫేస్ చేస్తున్న వాళ్ల బాధను మనం అర్థం చేసుకోగలం. కానీ ఇక్కడే మనం అసలు నిజాన్ని చూడాలి. స్టాఫ్ను పనిలో పెట్టుకోవడం ఒకెత్తైతే, వాళ్లతో సరిగ్గా పని చేయించడం, వాళ్ళని మేనేజ్ చెయ్యడం మరో ఎత్తు. అదే అసలైన ఛాలెంజ్. పనికి మనుషుల్ని వెతకడం ఈజీనే కావచ్చు, కానీ వాళ్లని సరిగ్గా నడిపించడమే అసలైన ఆర్ట్. సరే, ఇప్పుడొక చాలా ఇంట్రెస్టింగ్ పాయింట్ చూద్దాం. అదేంటంటే ఓనర్స్ మైండ్ సెట్లో ఉండే ఒక ట్రాప్. అసలు సమస్య పనివాళ్లది కానప్పుడు కూడా ఓనర్స్ ఎందుకు ఎప్పుడూ వాళ్లనే బ్లేమ్ చేస్తుంటారు? దీని వెనకున్న సైకాలజీ ఏంటో కొంచెం లోతుగా చూద్దాం. సాధారణంగా ఓనర్స్ మైండ్లో ఏమనుకుంటారంటే, అబ్బా మంచి పనివాళ్లే దొరకట్లేదు, లేదంటే వీళ్ళెప్పుడు చూసినా పనులు మారుస్తూనే ఉంటారు, లేదా ఇంకా దారుణమేంటంటే వీళ్లవల్లే నా షాపు డల్ అయిపోయింది. ఇలాంటి ఆలోచనలే అసలు సమస్యను పక్కదారి పట్టించేస్తాయి. ఇక్కడే మనం మిత్కి రియాలిటీకి మధ్య ఉన్న తేడాను గమనించాలి. మనమనుకుంటాం సమస్య అంతా వర్కర్స్దే అని, కానీ 90% కేసుల్లో అసలు సమస్య ఓనర్ దగ్గర సరైన క్లారిటీ లేకపోవడమే. ఇది చాలా ముఖ్యమైన విషయం. చూడండి, మనం ఒకటి బాగా గుర్తుపెట్టుకోవాలి. స్టాఫ్ కేవలం మ్యాన్ పవర్. వాళ్లకి సరైన డైరెక్షన్ చూపించడం, వాళ్లు పనిచేయడానికి కావలసిన సిస్టమ్స్ని క్రియేట్ చేయడం, క్లియర్గా రూల్స్ పెట్టడం, ఇవన్నీ పూర్తిగా ఓనర్ బాధ్యతే. సరే, నేను చెప్పేది నిజమో కాదో తేల్చుకోవడానికి ఓ 2 రియల్ లైఫ్ కథలు చూద్దాం. ఈ 2 కథల్లోనూ ప్రాబ్లం ఒక్కటే, సరైన సిస్టమ్స్ లేకపోవడం. హైదరాబాద్ శివార్లలో ఒక బేకరీ ఉంది. ఆ ఓనర్ కంప్లైంట్ ఏంటంటే స్టాఫ్ అస్సలు నిలబడట్లేదని. కానీ కొంచెం లోపలికి వెళ్లి చూస్తే అసలు కథ వేరే ఉంది. అక్కడ షిఫ్ట్ టైమింగ్స్కి ఒక పద్ధతి లేదు, రోజూ ఏం చేయాలో చెప్పేవాళ్లలేరు, జీతం ఏటో తారీఖున వస్తుందో క్లారిటీ లేదు. ఒక్క మాటలో చెప్పాలంటే అంతా కన్ఫ్యూజన్. ఇప్పుడు మీరే చెప్పండి, అలాంటి చోట ఎవరైనా ఎలా పనిచేయగలరు? పాపం ఆ ఓనర్ ఏమనుకున్నాడంటే, నా దగ్గరకొచ్చే స్టాఫ్ అంతా వేస్ట్ అని. కాని నిజానికి అక్కడ వేస్ట్ అవుతున్నది స్టాఫ్ కాదు, సిస్టమ్. సరైన వ్యవస్థ లేకపోవడం వల్లే పనివాళ్లు వెళ్ళిపోతున్నారు. ఇక రెండో కథ ఓ మొబైల్ రిపేర్ షాపుది. అక్కడ ఓనర్ ప్రాబ్లమేంటి? పనివాళ్లకు బాధ్యత లేదంట. కాని అసలు కారణమేంటి? ఏ పనికి ఏ టూల్స్ వాడాలో క్లారిటీ లేదు, కస్టమర్ డీటెయిల్స్ రాసుకోవడానికి జాబ్ షీట్లు లేవు. ఈ కన్ఫ్యూజన్లో పనివాడు మొదట కేర్లెస్గా మారతాడు, ఆ తర్వాత ఫ్రస్ట్రేట్ అవుతాడు, ఫైనల్గా పని మానేస్తాడు. ఇదొక విషవలయం లాంటిది. చూశారుగా, ఈ 2 కథలు మనకు ఒకే ఒక్క నిజాన్ని క్రిస్టల్ క్లియర్గా చెప్తున్నాయి. పనివాళ్లను తీసుకోవడం కాదు, వాళ్లని సరిగ్గా మేనేజ్ చేయడమే అసలైన సవాలు. మీ దగ్గర పనిచేసేవాళ్లకి పెద్ద పెద్ద కోరికలేం ఉండవండి. వాళ్లు కోరుకునేది 3 సింపుల్ విషయాలు. 1. క్లియర్ ఇన్స్ట్రక్షన్స్. ఏ పని ఎలా చెయ్యాలో వాళ్లకి స్పష్టంగా చెప్పాలి. 2. రిపీటబుల్ రూల్స్. టైమింగ్సు, జీతం లాంటి విషయాల్లో గందరగోళం ఉండకూడదు. 3. డైలీ చెక్-ఇన్స్. ప్రతిరోజూ జస్ట్ 1 నిమిషం మాట్లాడినా చాలు. ఈ క్లారిటీయే కన్సిస్టెన్సీని తెస్తుంది. చాలామంది ఓనర్స్ చేసే అతిపెద్ద తప్పేంటో తెలుసా? తమ దగ్గర పనిచేసేవాళ్లకు అన్నీ అవే తెలిసిపోతాయి అనుకోవడం. కాని ఈ ఒక్క మాట బాగా గుర్తుపెట్టుకోండి, మీరు చెప్పకపోతే వాళ్లకు తెలియదు, మీరు చేసి చూపించకపోతే వాళ్లు ఫాలో అవ్వరు. ఓనర్గా మీ రోల్ అంత ఇంపార్టెంట్. ఓకే, ఇప్పుడుదాకా ప్రాబ్లమ్స్ గురించి మాట్లాడాం కదా, ఇప్పుడు సొల్యూషన్స్లోకి వెళ్ళిపోద్దాం. మీ బిజినెస్లో ఒక స్టెబిలిటీ తీసుకురావటానికి మీరు పాటించాల్సిన 5 చాలా సింపుల్ కానీ సూపర్ పవర్ఫుల్ సిస్టమ్స్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం. సిస్టమ్ నంబర్ 1, డైలీ టాస్క్ షీట్. పొద్దున్నే స్టాఫ్ రాగానే ఏం చేయాలి, సాయంత్రం వెళ్లేప్పుడేం చేయాలి,
షాప్ క్లీనింగ్ నుంచి రాత్రి బిల్స్ సెటిల్ చేసేదాకా ప్రతి పనిని ఒక లిస్ట్ లాగా రాసివ్వండి. అప్పుడే కన్ఫ్యూజన్ ఉండదు. సిస్టమ్ నంబర్ 2, కస్టమర్ కమ్యూనికేషన్ స్క్రిప్ట్. అంటే కస్టమర్తో ఎలా మాట్లాడాలి, ప్రోడక్ట్స్ గురించి ఎలా చెప్పాలి, కంప్లైంట్స్ వస్తే ఎలా డీల్ చేయాలి అనే దానిపై క్లియర్ గైడ్లైన్స్ ఇవ్వండి. దీనివల్ల మీ బ్రాండ్ ఇమేజ్ ఎప్పుడూ ఒకేలా ఉంటుంది. సిస్టమ్ నంబర్ 3, జీతానికి సంబంధించిన రూల్స్. జీతం ఏ తేదీన ఇస్తారు, ఓవర్ టైం ఎలా లెక్కిస్తారు అనే విషయాల్లో 100% ట్రాన్స్పరెన్సీ ఉండాలి. నన్ను నమ్మండి, ఈ ఒక్క క్లారిటీ చాలు, మీ స్టాఫ్ ప్రాబ్లమ్స్లో 80% సాల్వ్ అయిపోతాయి. ఇక 4వ సిస్టమ్ అటెండెన్స్ మరియు షిఫ్ట్ టైమింగ్స్. చాలా సింపుల్. ఓకే షీట్, ఓకే రూల్. నో కన్ఫ్యూజన్, నో ఎక్స్క్యూజెస్. అంతే. చివరిగా 5వ సిస్టమ్ ట్రైనింగ్ వీక్. కొత్తగా ఎవరైనా చేరగానే వెంటనే వాళ్ళని పనిలోకి తోసేయొద్దు. ఫస్ట్ ఒక వారం వాళ్ళకి ట్రైనింగ్ ఇవ్వండి. వాళ్ళు నేర్చుకోవడానికి, అబ్జర్వ్ చేయడానికి టైం ఇవ్వండి. ఓనర్గా మీరిచ్చే ఈ స్టార్టింగ్ గైడెన్స్ వాళ్ల పర్ఫార్మెన్స్కి ఫౌండేషన్ వేస్తుంది. సో ఫైనల్గా మనం ఏం నేర్చుకున్నాం? విషయమేంటంటే, ఇతరుల మీద నిందలు వేయడం ఆపి బిజినెస్ని మన కంట్రోల్లోకి తెచ్చుకోవడం. మరి అదెలా సాధ్యం? సిస్టమ్స్ యొక్క పవర్ని అర్థం చేసుకోవడం ద్వారానే. ఒక్క మాట ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, బిజినెస్ నిలబడాలంటే స్టాఫ్ కాదు, బాస్, రూల్స్ స్ట్రాంగ్ ఉండాలి. మంచి స్టాఫ్ దొరకడం లక్ కావచ్చు, కానీ మంచి సిస్టమ్స్ అవే మంచి స్టాఫ్ను తయారు చేస్తాయి. ఎందుకంటే స్టాఫ్ సిస్టమ్స్ని ఫాలో అవుతారు, సిస్టమ్స్ స్టెబిలిటీని క్రియేట్ చేస్తాయి. కాబట్టి నెక్స్ట్ టైం మీ స్టాఫ్ గురించి కంప్లైంట్ చేసే ముందు ఒక్క సెకండ్ ఆగి మిమ్మల్ని మీరే ఈ ప్రశ్న అడుక్కోండి. నా రూల్స్, నా క్లారిటీ, నా ఇన్స్ట్రక్షన్స్ ఎంత స్ట్రాంగ్గా ఉన్నాయి? ఎందుకంటే గుర్తుంచుకోండి, స్టాఫ్ అంటే మ్యాన్ పవర్, కానీ సిస్టమ్ అదే అసలైన సూపర్ పవర్.